మకర రాశి వారికి ఈ శ్రీరామనవమి రోజు ఒక సాధారణ పండుగ కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దైవ సంకేతాల రోజు. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయత్నించినా ఫలితం రాక బాధపడుతున్నారో, ఆ బాధకి ఈ శ్రీరామనవమి సమాధానం ఇవ్వబోతోంది. ఒక చిన్న మార్పు, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఆ అవకాశం మీ చేతిలోకి వచ్చాక దాన్ని గుర్తించగలరా? అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మకర రాశి వారికి 2026 శ్రీరామనవమి ప్రత్యేక ఫలాల గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ముందుగానే తెలుసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి చాలా కష్టపడి కూడా ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉండేవాడు. ఒకరోజు శ్రీరామనవమి రోజు ఆయన ఒక చిన్న పూజ చేశాడు. అదే రోజు నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆ రోజు అతను పొందింది డబ్బు కాదు, దైవ కృప. మకర రాశి వారికి కూడా ఇదే జరగబోతోంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతోంది? చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పని పూర్తి అవుతుంది. మీ టాలెంట్ని గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ప్రమోషన్ లేదా కొత్త అవకాశం కూడా వస్తుంది. కొంతమందికైతే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక గొప్ప వార్త వస్తుంది. ఆ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ధనం పరంగా చూసుకున్నట్లయితే ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయం కూడా ప్రారంభమవుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు వస్తుంది కానీ దాన్ని నిలుపుకోవడం మీ చేతుల్లో ఉంది. అనవసర ఖర్చులు పెట్టకండి, అనవసర పోకడలకు పోకండి. అలా చేస్తేనే డబ్బు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక రిలేషన్షిప్స్ అంటే మీ కుటుంబంలో తగాదాలు తగ్గిపోతాయి, ప్రేమ పెరుగుతుంది, మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. దంపతులకైతే ఈ సమయం చాలా చాలా ప్రత్యేకం. కొంతమందికి వివాహ యోగం కూడా ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు మీరు గమనించాల్సిన ముఖ్యమైన సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పక్షులు మరియు నెమళ్ళు కనిపించడం, రాముని పేరు వినిపించడం, పసుపు రంగు ఎక్కువగా కనిపించడం, ఇవన్నీ మీకు శుభం జరగబోతోంది అనే సంకేతాలు. అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి, తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరికైనా డబ్బు ఇవ్వడంలో జాగ్రత్త వహించండి మరియు కోపాన్ని కూడా కంట్రోల్లో ఉంచండి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇక మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఈ శ్రీరామనవమి రోజు శ్రీరామ జపం చేయండి, పేదవారికి అన్నదానం కూడా చేయండి, రాముని ఆలయాన్ని దర్శించండి. ఇవి చేస్తే మీ జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మకర రాశి వారికి ఈ శ్రీరామనవమి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అంటే మీ జీవితంలో అదృష్టం, శాంతి, విజయం ఈ 3 కూడా ఒకేసారి కలిసి వస్తాయి. వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కూడా టైప్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ జీవితంలో ఎప్పుడూ శుభం జరగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.